సో హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్టేటస్ పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని యూట్యూబ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఫేస్బుక్ లింక్ కానీ స్టేటస్లో పెడుతుంటారు కదా. సో వాళ్ళు ఏం పెట్టారు అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. సో అక్కడ నుండి అక్కడ మనము ఓపెన్ చేయొచ్చు. వాట్సాప్ నుండి మనము ఓపెన్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లింక్ అయితే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ లింక్ అయితే ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక స్టేటస్ అనేది పెట్టుకున్నాను ఆల్రెడీ. సో నేను ఇక్కడ ఒక స్టేటస్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూద్దాం. ఫోటోలో ఉన్న టెక్స్ట్ ను ఒకే క్లిక్ తో ఇలా చదవండి. https://youtube.com/shorts/vc41gzg4 లైన్ రిప్లై. సో ఇక్కడ ఉంది కదా ఒక http అని. సో దానిపైన లాంగ్ ప్రెస్ చేద్దాం. ఫోటోలో ఉన్న ఓపెన్ ఇన్ బ్రౌజర్ క్యాన్సిల్ ఓపెన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫొటోస్ చదివించుకోవడానికి ఒక మంచి ట్రిక్ అయితే చూద్దాం. సో మనం మామూలుగా ఫొటోస్ చదివించుకోవాలి అంటే డిస్క్రైబ్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం కదా. సో అలా డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది కదా అది. సో యూట్యూబ్ లింక్ కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది. అలా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ లింక్ అయితే ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ట్రిక్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.